హాయ్ ఫ్రెండ్స్, రాజా సాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్లో ప్రభాస్ గారు నిజంగా రాజా సాబ్ లాగే ఉన్నారు. సో ఫస్ట్ టైం అంటే ప్రభాస్ గారు ఇప్పటి వరకు టచ్ చెయ్యని జాన్రా ఏదైనా ఉంది అంటే అది హారర్. రెండోది ఏంటంటే ఆయన కామెడీ చేశారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ లేదు. సో రాజా సాబ్ లో ఆయన చేసిన క్యారెక్టర్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ, ఎందుకంటే హారర్ కామెడీ ఎప్పుడూ క్లిక్ అవుతుంది. సో మారుతి గారు చాలా బాగా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. అయితే ట్రైలర్ విషయానికి వస్తే చాలా ఎలిమెంట్స్ అంటే మన నార్మల్ హారర్ మూవీస్లా కాకుండా మంచి గ్రాఫిక్స్ అది వాడి, సో స్టాండర్డ్స్ అవి బాగా పెంచి మన ముందుకు తీసుకొచ్చారు. ట్రైలర్ బాగుంది. అయితే కపుల్ ఆఫ్ థింగ్స్ నోటీస్డ్ ఏంటంటే సంజయ్ దత్ గారు లుక్ అండ్ రాజా సాబ్ అంటే మన ప్రభాస్ గారి గ్రాండ్ ఫాదర్ సినిమాలో ఉండుండొచ్చు, ఆయన లుక్ ఒకలాగే ఉంది. సో ఆ లుక్ మార్చుంటే పెద్ద ఆయనకి బాగుండేది, లేకపోతే సంజయ్ దత్ గారి లుక్ అయినా మార్చి ఉండాల్సింది. సో ఒక ప్యాలెస్లో ట్రైలర్ బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక ప్యాలెస్లో జరిగే ఎంటైర్ స్టోరీ అన్నమాట ఇది. సో మేబీ మనం సినిమా చూసాం, సో మనకు ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ట్రైలర్ యాక్చువల్లీ గివ్స్ అస్ అ గ్లిమ్స్ ఆఫ్ వాట్స్ ద పిక్చర్ గోయింగ్ టు బీ. కాబట్టి ఒక ప్యాలెస్లో జరిగేది, ఆ ప్యాలెస్ ప్రాబబ్లీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ అయి ఉండొచ్చు. సో వాళ్ళ బామ్మ ఉంది. సో వాళ్ళ బామ్మ లాస్ట్లో నా మనవడిని ఎలాగైనా కాపాడమంటది. సో ఐ థింక్ ప్రభాస్ గారు ఆ ప్యాలెస్కి వెళ్ళడం, ఆ ప్యాలెస్లో ఉన్న శక్తులు, అతీత శక్తులు ప్రభాస్ గారిని చంపడానికి చూడడమో లేకపోతే తరిమి కొట్టేయడానికి చూడడమో జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ప్రభాస్ గారు వాటిని ఎలా ఓవర్టేక్ చేశారనే అంశం మీద ఉండొచ్చు, ఎందుకంటే ట్రైలర్ అదే చెప్తున్నారు మనకి. సో విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల నాట్ దాట్ గ్రేట్. ఎందుకంటే ఇప్పటికే చూసేసాం మనం విఎఫ్ఎక్స్ మూవీస్. ఇప్పుడు విఎఫ్ఎక్స్ చాలా బెటర్ అవుతున్నాయి. సో కొన్ని చోట్ల కొంచెం ఆడ్ అనిపించింది, బట్ దట్స్ ఓకే, ఇట్స్ అన్ అటెంప్ట్. సో మారుతి గారికి ఫుల్ క్రెడిట్స్ ఇవ్వాలి. అయితే డైలాగ్స్ కూడా ప్రభాస్ గారితో ఒక స్టైల్ ఉంటుంది. సో ఆ స్టైల్ ఆ ట్రేడ్ మార్క్లోనే ఉంది మొత్తం. సో కామెడీ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు వర్క్, ఎందుకంటే ప్రభాస్ గారు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి. ఆయన వాయిస్ కూడా మంచి పెక్యులియర్గా ఉంటుంది. ఆయన వెరీ హార్డ్ వాయిస్ అనమాట. అంత తొందరగా మనకి ఆ డైలాగ్ అర్థం అవ్వదు. సో మీకు ట్రైలర్ చూసేటప్పుడు కొన్ని డైలాగులు ప్రభాస్ గారు ఏం చెప్పారు అని చెప్పి సెకండ్ టైం చూసుంటే కనుక ద రీజన్ ఇస్ హిస్ వాయిస్ ఇస్ వెరీ హార్డ్, రైట్? సో దానివల్ల ఏంటంటే మనకి అలా అనిపించుండొచ్చు. బట్ ఓవరాల్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఒక సెగ్మెంట్ అయితే నాకు తెలిసి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అదేంటి అంటే అందరూ కింద ఉన్నప్పుడు టిల్ట్ చేసి అందరినీ, అంటే ప్రభాస్ గారి గ్రాండ్ ఫాదర్ పైన కూర్చున్నట్టు అందరినీ పైకి తీసుకొచ్చి మాట్లాడి మళ్ళీ కిందకి దింపి మళ్ళీ పైకి, అది చాలా బాగా తీశారు ఆ ఎపిసోడ్. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు డెఫినెట్లీ వర్క్ బెటర్ ఇన్ ద ఫిల్మ్. అయితే ఫ్యాన్స్ అందరికీ పూనకాలే. ప్రభాస్ గారు అంటే ఎవరెవరికి ఇష్టమో, ఫ్యాన్స్ కావచ్చు ఇంకెవరికైనా, వాళ్ళందరికీ డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే నేను ముందు చెప్పాను, ప్రభాస్ గారు ఫస్ట్ టైం ఫుల్ లెంత్ కామెడీ జానర్ చేస్తున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు వర్క్ అండ్ హారర్ కూడా ఉంది కాబట్టి ఐఎమ్ షూర్ ఎవ్రీవన్ వుడ్ డెఫినెట్లీ లవ్ ద మూవీ. సో రాజా సాబ్ ట్రైలర్ చూడండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ and watch in theaters, eagerly waiting for Jan 6th. Thank you.